Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. పిఆర్ఓల గురించి పిఆర్ఓ వ్యవస్థ గురించి నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను. అంటే ఎవరు ఇండస్ట్రీలో మాట్లాడడానికి కూడా సాహసం చేయలేని ఆ టాపిక్ నేను డిస్కస్ చేయడానికి రీజన్, ఎంతోమంది ఈ పిఆర్ఓల మాయలో పడిపోయి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. సినిమా మీద ప్యాషన్తో సినిమా చేసి ఆ సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్లో పిఆర్ఓ అనే ఒక వ్యవస్థ ఎలా చిన్న ప్రొడ్యూసర్ని సర్వనాశనం చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రాసెస్లో నాకు ఓ పక్క స్టార్టింగ్ స్టేజ్లో విపరీతంగా ధమ్కీ కాల్స్ వచ్చాయి, మరోపక్క విపరీతమైన మెసేజ్లు, నా మీద విపరీతమైన ప్రెజర్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఆ మెసేజ్ల పరంపర, నువ్వు ఎలా సినిమా ఇండస్ట్రీలో ఉంటావో నేను చూస్తాను అన్నంత దారుణంగా మెసేజ్ని నేను చూశాను. ఇప్పుడు సినిమా చేసే ఏ టెక్నీషియన్ని ఎవరు ఆపలేరు. సోషల్ మీడియా పబ్లిక్ ఓపెన్ అయిపోయింది. ఇంత పెద్ద సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఎవరు ఆపే సిచ్యువేషన్స్ ఉండవు. ఒకటి, మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీరు తప్పు అని చెప్పి నిలదీశాను నేను. సో మిమ్మల్ని ఆపగలనా అంటే ఆపే రోజు వస్తుందేమో నాకు తెలియదు. ఖచ్చితంగా మీ తప్పుల్ని ఎండగట్టాను. సో ఫస్ట్లో నాకు ధమ్కీలు ఇచ్చారు, ప్రజలు క్రియేట్ చేశారు, అన్నీ బాగానే ఉండే. ఇప్పుడు ఏంటి, కాలబేరానికి వస్తున్నారు. ఆ వీడియో తీసి అవి మా కెరీర్కి డిస్టర్బెన్స్ అవుతాయి అని చెప్పేసి మళ్ళీ కాలబేరానికి రావడం ఎందుకు? నేను ఒకటి, ఆ వీడియోలు అలాగే ఉంచుతాను. ఎందుకంటే న్యూ కమర్స్ వచ్చే వాళ్ళకి ఆ వీడియోలు ఖచ్చితంగా వాళ్ళని సేవ్ చేస్తాయి, మీ బారిన పడకుండా సేవ్ చేస్తాయి. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి, మీ మీద నాకు శత్రుత్వం లేదు. మీరేమన్నా నాకు బంధువులా చుట్టాలా? మీ మీద ఎందుకు శత్రుత్వం ఉంటుంది చెప్పి. బంధువులు చుట్టాలని కూడా నేను పాజిటివ్గా చూసే రకం నేను. ఎందుకంటే వాళ్ళంతా నెగిటివ్గా చూసినా కూడా పాజిటివ్గా చూసే రకం నేను. సో మిమ్మల్ని నేను నెగిటివ్గా చూడట్లేదు, మీరు చేసే తప్పుల్ని ఎండగడుతున్నాను. మీరు చేసే తప్పుల్ని తప్పు అని మాట్లాడుతున్నాను. మీరు ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఇష్టం వచ్చినట్టు వాళ్ళని రక్తం పిండుకొనేసి వాళ్ళ కెరియర్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. అందువల్లే మాట్లాడాను. సో మీకు అవి వీడియోలు ఎఫెక్ట్ అవుతాయి, మా కెరీర్కి ఎఫెక్ట్ అవుతాయని మీరు తప్పులు అలా చేశారు. మరి మామూలు తప్పులు అలా చేసింది. ఖచ్చితంగా ఆ వీడియోలు అలాగే ఉంటాయి. ఎవరైనా చెప్పినా ఏం చేసినా కూడా, ఎంత ప్రెజర్ చేసినా కూడా వీడియోని డిలీట్ చేయడం ఉండదు, చెయ్యను కూడా. సో ఈ విషయంలో మీరు ఎంత దూరం వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. న్యాయపరంగా నేను ఎంత దూరం వెళ్ళాలో నేను వెళ్తాను. ఎందుకంటే మీరు ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఈ విషయాలు డిస్కస్ చేయాలన్నా కూడా నేను రెడీ. ఎందుకంటే దానిలో విక్టిమ్ కూడా నేనే దానికి బలయ్యాను, చాలాసార్లు బలయ్యాను. అందువల్లే నాలాగా ఏ టెక్నీషియన్లు బలి కాకూడదనే ఉద్దేశంతోనే ఆ వీడియోలు చేశాను. ఆ వీడియోలు అలాగే ఉంటాయి. ఇంకా ఎక్కువ చేశాను, ఇంకా ఎక్కువ వీడియోలు చేస్తాను. నేను వచ్చింది మిమ్మల్ని టార్గెట్ చేసుకుని మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు. సినిమా ఇండస్ట్రీలో మాకు కెరియర్ ఉంది, మాలాంటి కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకు కెరియర్ ఉంది. సో నేను నా రూట్లో వెళ్ళాలని చూస్తున్నాను తప్ప, ఏదైనా బతికిన 4 రోజులు మంచి పనులు చేద్దాం అనుకుంటున్నాను తప్ప, ఒకరిని టార్గెట్గా చేసుకొని వాళ్ళ మీదే వీడియోలు చేసుకుంటూ కూర్చునే రకం కాదు నేను. అందువల్లే మీ మీద వీడియోలు ఆపాను. ఎంత చెప్పాలో అంత చెప్పేశాను. సో కొత్తగా వచ్చే ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్ని మీ భాగవతం క్లియర్గా చూస్తే తెలిసిపోతుంది. ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి అవి. ఎవరు చెప్పని ఒక టాపిక్ డిస్కస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వైరల్ అయిపోతాయి అవి. ఇప్పుడు కాకపోయినా రేపటికైనా అవుతాయి, రేపటికైనా 4 రోజుల తర్వాతనే అవుతాయి. ఖచ్చితంగా పిఆర్ఓలు వలలో పడకుండా ఎంతోమంది ఆర్టిస్టులను, టెక్నీషియన్లు నేను కాపాడేవాడిని అవుతాను. సో మై డియర్ పిఆర్ఓస్, మీరు నా మీద శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను మీ మీద శత్రుత్వం అస్సలు లేనే లేదు. ఒక్కటే, మీరు బతకాలి అనుకుంటే ప్రొఫెషనల్ వేలో బతకండి, అంతే తప్ప అడ్డదిడ్డంగా అందరినీ వాడుకొని ఇష్టం వచ్చినట్లు అందరినీ వాళ్ళ రక్తాన్ని జుర్రుకొని, అది మీ ఫ్యామిలీస్ కూడా కరెక్ట్ కాదు. అది నిలబడదు కూడా. ఏదో ఒక టైంలో ఎక్కడో చోట మీరు కొలాప్స్ అవుతారు. అది నేను చెప్పాల్సిన అవసరం, నేచర్ చెప్తుంది. తప్పు చేసిన వాడు ఎక్కడైనా తప్పించుకోలేడు. ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. సో పిఆర్ఓస్, తప్పులు చేసిన పిఆర్ఓస్కి నేను చెప్పేది ఒక్కటే. సో తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ అసలు మనము చేయకూడని తప్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తే మాత్రం చాలా డేంజరస్ సిచ్యువేషన్లో మీ కెరీర్ పడిపోతుంది. అర్థం చేసుకోండి. పిఆర్ఓ వ్యవస్థకు నేను అగెనెస్ట్ కాదు, కాకపోతే పిఆర్ఓలు శృతి మించిపోయి ప్రొడ్యూసర్లను నాశనం చేస్తున్నారు. అదే తప్పు అంటున్నాను. సో అర్థం చేసుకునేసి మీరు ట్రావెల్ అవ్వండి. కవర్ల వ్యవస్థ కరెక్ట్ కానే కాదు.
సో స్టిల్ ఇప్పటికీ మేము బతకాలి, మేము కవర్లు తీసుకోవాలి, ఎవరికి కవర్లు ఇచ్చేది ఉండదు అనుకుంటే ఏదో ఒక రోజు మరలా మీ మీద పడతాను, ఖచ్చితంగా పడతాను. ఇప్పుడు నేనున్న స్టేజ్లో నేను చాలా పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అదే కెరియర్లో మీరు కూడా అడ్డొస్తారు, కవర్లు తీసుకుంటూ ఉంటారు, అడ్డొస్తారు. ఎక్కడో చోట ప్లాట్ఫామ్ ఇది కాదు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉతికారేస్తాను, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.